నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ కిడ్నీ మరియు మూత్రకోశ వ్యాధి నిపుణుల గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి, ఎంఎస్ జనరల్ సర్జరీ, డిఎన్బి యూరాలజీ, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారు. ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కు గల లక్షణాలు ఎలా ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏమిటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిని గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తే, నేను మీ డాక్టర్ వినోద్ కుమార్, యూరాలజిస్ట్, సిద్ధార్థ హాస్పిటల్స్, గూడూరు. పోయినసారి మనము ఫస్ట్లో కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకున్నాము. తర్వాత యూరిన్ బ్లాక్ అంటే యూరినరీ రిటెన్షన్ గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ దాని గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము వీ విల్ నో అబౌట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. అంటే కామన్ టర్మ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాం, కానీ మెడికల్ టర్మ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. నమస్తే డాక్టర్ గారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి? యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి యూరిన్ ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. మగవాళ్ళలో, ఆడవాళ్ళలో, పిల్లల్లో అందరిలో వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది. మోస్ట్లీ ఉమెన్లో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అన్నమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ అని అంటే యూరినరీ ట్రాక్ట్కి సంబంధించింది. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ అంటే ఏంటి? యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీ, యూరిటర్, బ్లాడర్, యూరిథ్రా. దీన్ని యూరినరీ సిస్టమ్ అని అంటారు మన మెడికల్ టర్మ్స్లో. కిడ్నీస్ వచ్చేసి బ్లడ్ నుంచి యూరిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. వాట్ ఈస్ యూరిన్? లాస్ట్ టైమే చెప్పాను, యూరిన్ ఈజ్ నథింగ్ బట్ టాక్సిక్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్ నుంచి యూరిన్కి ఎక్స్పెల్ చేస్తుంది అనమాట మన బాడీ కిడ్నీ ద్వారా. సో ఈ టాక్సిక్ ప్రోడక్ట్స్లో యూరియా కానీ ఇవి ఉంటాయి. ఇవి యూరిన్ కిడ్నీ ప్రొడ్యూస్ చేసినప్పుడు కిడ్నీ ప్రొడక్షన్ అయ్యాక కిడ్నీ నుంచి కిందకి ఆ చిన్న పైప్ ద్వారా, దట్ ఈస్ యూరిటర్, కిడ్నీ నుంచి బ్లాడర్కి ఒక స్మాల్ పైప్ ఉంటుంది, దాని ద్వారా ట్రావెల్ అయ్యి బ్లాడర్లోకి వస్తుంది. బ్లాడర్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టోరేజ్ ట్యాంక్ ఫర్ యూరిన్. యూరిన్ అక్కడ స్టోర్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ దీని కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 350 ml దాకా ఉంటుంది. సో మనకు ఆ సెన్స్ ఆఫ్ వాయిడింగ్ అంటే సెన్స్ ఆఫ్ యూరినేషన్ ఆ ఫీల్ వచ్చినప్పుడు బ్లాడర్కి మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండేటప్పుడు మనం వెళ్ళి యూరినేట్ చేసుకుంటాం. సో బ్లాడర్ నుంచి బయటికి వచ్చే ట్యూబ్ పేరే యూరిథ్రా. సో యూరిన్ ఇట్లాగా కిడ్నీ నుంచి ప్రొడ్యూస్ అయ్యి కిడ్నీ ద్వారా యూరిటర్ నుంచి, బ్లాడర్ నుంచి, యూరిథ్రా నుంచి బయటకు వస్తుంది. సో ఎందుకు ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్ అంటే, యూరినరీ ఇన్ఫెక్షన్ ఇట్ కెన్ కాజ్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ యూరిథ్రా, దాన్ని యూరిథ్రైటిస్ అంటాం. ఇట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్లాడర్, దాన్ని సిస్టైటిస్ అంటాం. అట్లాగే ఇట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద కిడ్నీ, దాన్నే పైలోనెఫ్రైటిస్ అంటాం. అందుకని యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే జస్ట్ ఒక బ్లైండ్ టర్మినాలజీ కాదు. సో ఇట్స్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హోల్ సిస్టమ్ అనమాట. కిడ్నీ దగ్గర నుంచి, యూరిటర్ దగ్గర నుంచి, బ్లాడర్ దగ్గర నుంచి, యూరిథ్రా దగ్గర నుంచి, ఆల్ దీస్ సిస్టమ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్. అట్ ఎనీ గివెన్ టైమ్ 1 or 2 systems can be infected. సో అలాగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద కిడ్నీ టు యూరిటర్ టు బ్లాడర్ టు యూరిథ్రా కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఇట్ కెన్ బి ఎ మైనర్ సార్ట్ ఆఫ్ థింగ్ అనమాట. అలాగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్న యూరినరీ ఇన్ఫెక్షన్ అన్న ఇట్స్ ఎ కామన్ కండిషన్ అండి. సో కిడ్నీస్ దగ్గర నుంచి, బ్లాడర్ దగ్గర నుంచి, యూరినరీ ప్యాసేజ్ అంటే యూరిథ్రా దగ్గర నుంచి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈరోజు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి కొంచెం తెలుసుకున్నాము. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కు లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఇప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్లో సిమ్టమ్స్ అంటే మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము అది కొంచెం తెలుసుకున్నాము.
నార్మల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఫీవర్ రావడం కానీ, ఫీవర్తో పాటు చిల్స్ అంటే చలి ఉండడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్ రావడం కానీ ఉండవచ్చు. అలాగే కడుపు నొప్పి కూడా ఉండొచ్చు. వీపు భాగాన్ని ఉంటాయి, కుడివైపున ఎడమ వైపున అక్కడి నుంచి నొప్పి ఉండవచ్చు. అలాగే పొత్తి కడుపు నొప్పి కూడా ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ బ్లాడర్ ఉంటుంది కాబట్టి. సో అలాగా ఆ ప్యాసేజ్ని యురిత్రా అంటాం. యూరినరీ ప్యాసేజ్ని ఆ పెనిస్ ఆ ఏరియాలో కూడా ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆ పెయిన్ ఉంటుందన్నమాట. అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్లో మంట ఉంటుంది. కొన్నిసార్లు బ్లడ్ కూడా పాస్ చేస్తారు. అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ స్మెల్ వచ్చేసి ఫౌల్ స్మెల్లింగ్, బాగా పంజెంట్ స్మెల్, డర్టీ స్మెల్ వస్తుంది. ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ ఉంటుంది. బ్లడ్ ఇన్ ద యూరిన్, ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ ఉంటుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది. అర్జెన్సీ అంటే వాష్రూమ్ రాగానే కంట్రోల్ చేసుకోకపోవడానికి లక్షణమే అర్జెన్సీ అంటారు. తొందరగా బాత్రూమ్కి వెళ్ళాలని అనిపించడము, కంట్రోల్ చేసుకోలేకపోవడము, యూరిన్ లీక్ కావడము, అంటే అర్జెన్సీతో పాటు వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ లీక్ కావటము, ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు యూరిన్ పోవటము. నార్మల్ పర్సన్ వచ్చేసి ఒక 5 to 6 times ఇన్ ద డే పోతారు. నైట్ టైంలో వచ్చేసి లెస్ దెన్ 1 time ఆర్ 1 or 2 times పోతారు. ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళడము, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి ఫీవర్ కానీ, ఫీవర్తో పాటు చలులు కానీ, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్ రావడం కానీ, కడుపు నొప్పి, పొత్తు కడుపు నొప్పి, ఫ్లాంక్ పెయిన్ అంటే కిడ్నీస్ వెనకాల ఉంటాయి కాబట్టి దాన్ని ఫ్లాంక్ ఏరియా అంటారు. ఫ్లాంక్ పెయిన్ ఉండడం కానీ, ఈ తర్వాత యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్లో మంట కానీ, ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్, బ్యాడ్ స్మెల్ యూరిన్, వైటిష్ యూరిన్, క్లౌడీ యూరిన్, అట్లాగా బ్లడ్ ఇన్ ద యూరిన్, తర్వాత యూరిన్ తొందరగా పాస్ చేయాలని అంటే అర్జెన్సీతో పాస్ చేయాలనే లక్షణాలు, తర్వాత యూరిన్ లీక్ కావడం, దాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ, వాష్రూమ్కి వెళ్ళాలని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళడం అనమాట. మోర్ టైమ్స్ ఫ్రీక్వెంట్లీ, ఒక 1 hourలో 2 or 3 times వెళ్ళడం, ఎవ్రీ 10 minutes వెళ్ళడం, దాన్నే ఫ్రీక్వెన్సీ, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ లక్షణాలు యూరినరీ ఇన్ఫెక్షన్లో ఉంటాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? సో ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి మనం ఎట్లయితే తెలుసుకుంటున్నామో, దీంట్లో ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అని మనకు ఒక అవగాహన ఉంటే ఈ ఇన్ఫెక్షన్ని చాలా వరకు మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. చాలా వరకు యాజ్ సచ్ మనం వచ్చేసి తగ్గించుకోవచ్చు అన్నమాట. యూజువల్గా క్రిములు అంటే బ్యాక్టీరియా, ఇవి యూరినరీ ప్యాసేజ్ అంటే బయటకి వెలుపలుగా ఉండే ప్యాసేజ్ దగ్గర నుంచి పైకి ట్రావెల్ చేస్తూ బ్లాడర్లోకి వెళ్ళి, యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇట్ విల్ ట్రావెల్ టు ద కిడ్నీ అనమాట. దీన్నే రిట్రోగ్రేడ్ స్ప్రెడ్ అని అంటాము. ఇట్స్ మోస్ట్ కామన్. అంటే ఇట్ విల్ ట్రావెల్ త్రూ యువర్ ఎక్స్టీరియర్ ప్యాసేజ్. ఇట్స్ అ మోస్ట్ కామన్. బ్లడ్ బ్రాన్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. బ్లడ్ ద్వారా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అట్లాగా ఉంటుంది. కానీ బట్ మోస్ట్ కామన్ ఇస్ దట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ అనమాట. ఎందుకు అని అంటే ఇట్స్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ బై ఈకోలై అనే ఒక క్రిమి వల్ల. ఇది స్టూల్స్లో ఉంటుంది. స్టూల్స్ పోయాక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షుడ్ మెయింటైన్ హ్యాండ్ హైజీన్. వాష్ చేశాక సోప్తో పాటు ప్రాపర్గా హ్యాండ్ని క్లీన్ చేసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు స్టూల్స్ ఆర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ సెక్షువల్ యాక్ట్. ఈ క్రిమి వచ్చేసి రిట్రోగ్రేడ్ ఫ్రమ్ యానల్ అపర్చర్ నుంచి ఇట్ విల్ ట్రావెల్ త్రూ ద urinary system అనమాట. Anal aperture is very close to the urinary system like vagina in women. So that's why it's most common in women అనమాట. So retrograde spread అంటే from exterior passage it will go up to the kidneys caused by E. coli అనే ఆర్గానిజం, ఈ క్రిమి వల్ల అనమాట. మోస్ట్ కామన్లీ చాలా రకాలు ఉంటాయి, మోస్ట్ కామన్లీ దీనివల్ల ఉంటుంది. సో దానివల్ల ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ముఖ్యమైన థింగ్ అందరూ తెలుసుకోవాల్సింది, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు వాష్రూమ్ మనం హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. బాగా హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోవాలి. ద సేమ్ వే బిఫోర్ సెక్షువల్ యాక్ట్, స్త్రీ పురుషుల సంబంధం తర్వాత కూడా వీ షుడ్ హ్యావ్ ఏ హ్యాండ్ హైజీన్ అనమాట. ప్రాపర్
ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ ఉంటే యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇవి కామన్ కాసెస్ అనమాట. ద వే ఇట్ కాసెస్ ఇన్ఫెక్షన్. సో ఇవి మనకు ఒక ఐడియా ఉంటే సో వాటిని తగ్గించుకునేదానికి చాలా అవగాహన, వీ కెన్ రెడ్యూస్ ద ఇన్ఫెక్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో ఈ అవగాహన తెచ్చేదానికే ఈ ప్రోగ్రామ్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంది అని పేషెంట్కి ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు డాక్టర్ గారు? యూరిన్ ఇన్ఫెక్షన్ని హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు హీ విల్ ఆస్క్ యూ అబౌట్, విల్ ట్రై టు నో అబౌట్ యువర్ సిమ్టమ్స్. మీ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి తెలుసుకుంటాం అనమాట. ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకున్న దానివల్ల ఏదైనా ఫీవర్ ఉందా, వామిటింగ్ సెన్సేషన్స్ ఉందా, కడుపు నొప్పి ఉందా, పొత్తి కడుపు నొప్పి ఉందా, అర్జెన్సీ ఆఫ్ యూరినేషన్ ఉందా, యూరిన్లో మంట ఉందా, యూరిన్ పోయేటప్పుడు వచ్చేసి ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ ఉందా, బ్లడ్ ఇన్ ద యూరిన్ ఎట్లా ఉంది, సో అలాగా ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ, యూరిన్ ఎక్కువసార్లు వెళ్తున్నారా, తర్వాత యూరినరీ లీక్ ఏమన్నా ఉందా. సో ఇట్లాగా సిమ్టమ్స్, వీల్ అసెస్ యువర్ సిమ్టమ్స్. దిస్ ఈజ్ అ హిస్టరీ అనమాట. హిస్టరీలో ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేషెంట్ ఈజ్ అ డయాబెటిక్ ఆర్ నాట్, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, అట్లాగని ఏమైనా స్పైన్ ఇంజరీ అయిన పేషెంట్స్కి వీళ్ళకి బ్లాడర్ ఫంక్షన్ వచ్చేసి దెబ్బతిని ఉంటుంది. అప్పుడు యూరిన్ బ్లాక్ అయ్యే ఏ కారణాలైనా కానీ, యూరిన్ స్పీడ్ రెడ్యూస్ అయ్యే ఏ కారణాలైనా కానీ వాటిల్లో కూడా వచ్చేసి యూరిన్ స్టోరేజ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం యూరిన్ని ఎంప్టీ చేసుకునే పరిస్థితి లేనప్పుడు వచ్చేసి స్టోరేజ్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి. సో డాక్టర్ విల్ ట్రై టు ఇనిషియలీ అసెస్ యువర్ సిమ్టమ్స్ అసెస్ చేస్తారు. తర్వాత విల్ టేక్ యువర్ హిస్టరీ, దెన్ మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమన్నా బ్యాక్లో ఏమైనా టెండర్నెస్ ఉందా, పొత్తి కడుపులో ఏమైనా నొప్పి ఉందా, అదర్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూడడానికి ప్రయత్నిస్తాం. సో దిస్ ఈస్ ఓవరాల్ పిక్చర్. మనం డాక్టర్ తెలుసుకునేదానికి విల్ గెట్ యువర్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్. సో నౌ హౌ డూ ఎవాల్యుయేట్, ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, ఏమేమి టెస్ట్ చేస్తాం అన్నమాట. యూరిన్ టెస్ట్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. యూరిన్ రొటీన్, యూరిన్ కల్చర్ అన్నమాట. దీని ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుస్తుంది, ఏదైనా క్రిమి ఎట్లాంటిది ఉందా అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. ఏమైనా కిడ్నీస్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయినాయా, బ్లాడర్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా, యూరిన్ ఏమైనా స్టోర్ అయి ఉందా అక్కడ. సో విల్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. అండ్ దెన్ ఫైనలీ యూ గెట్ సిటీ స్కాన్ కూడా చేస్తాము. ఈజ్ దర్ ఎనీ బ్లాకేజ్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్ సిస్టమా అని చెప్పేసి, కిడ్నీస్లో ఏమన్నా స్టోన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే దెన్ ఎ బిట్ ఇన్వేసివ్ ఎగ్జామినేషన్, సిస్టోస్కోపీ అని అంటే తగ్గనప్పుడు బేసిక్ టెస్ట్ చేసి చేయనప్పుడు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిస్టోస్కోపీ. ఇట్స్ అ బిట్ ఇన్వేసివ్. ఎండోస్కోపీ వేసి యూరినరీ ప్యాసేజ్ బ్లాడర్ వరకు చూసేదాన్ని సిస్టోస్కోపీ అని అంటాము. సో ఇలాగా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ వచ్చేసి యూరిన్ రొటీన్, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, సిటీ, అట్లాగా సిస్టోస్కోపీ. సో ఇలాగ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇవి ఎవాల్యుయేట్ చేయడానికి ఫస్ట్ మీ హిస్టరీ తీసుకోవడము, ఎగ్జామినేషన్ చేయడము, తర్వాత డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ ద వే వీ వర్కప్ ద పేషెంట్ని వచ్చేసి ఆర్గనైజ్డ్గా వర్కప్ చేయడానికి ప్లాన్ చేస్తాము. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా మేనేజ్ చేస్తాము? మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారా ఉంటుంది, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ డూ ప్రివెంట్ అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఇలాగా యూరిన్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాండ్ హైజీన్ ప్రాక్టీస్. డ్యూరింగ్ గోయింగ్ టు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ హైజీన్ ప్రాక్టీసెస్ క్లీన్గా సోప్ వాటర్తో కడుక్కోవడం, ఇది ఫ్రీక్వెంట్గా బాగా చేయాలి. దెన్ డ్యూరింగ్ ఎనీ సెక్షువల్ యాక్ట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్షువల్ యాక్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ షవర్. సో దిస్ విల్ రెడ్యూస్, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ని రెడ్యూస్ చేస్తుంది. దెన్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ బాగా తీసుకున్నప్పుడు, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు
యూరిన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వేస్ట్ ప్రోడక్ట్, ఇట్స్ ఎ బై ప్రోడక్ట్, వేస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద బ్లడ్. సో ఇట్ విల్ ఫ్లష్ అవుట్ ఇఫ్ యూ టేక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ. ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కానీ రెగ్యులర్గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. దెన్ మీ యూరినరీ హ్యాబిట్స్, ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళితే ఏమన్నా స్టోరేజ్ కాకుండా యూరిన్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు స్టోరేజ్ తక్కువ ఉండేటప్పుడు వచ్చేసి ఇన్ఫెక్షన్ ఉండదు. సో యూ చేంజ్ యువర్ పీయింగ్ హ్యాబిట్స్, యూరిన్ పాసేజ్ హ్యాబిట్స్. ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి యూ కెన్ గో ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అప్పుడు మీకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో వాట్ డిడ్ ఐ సే? హ్యాండ్ హైజీన్ హ్యాబిట్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ హౌ డు యూ పాస్ యువర్ యూరిన్ ఫ్రీక్వెంట్లీ, దట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఇన్ పోస్ట్ మెనోపాసల్ వన్, ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయో, ఇఫ్ యూ మీట్ అప్ యువర్ డాక్టర్, వీ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ క్రీమ్స్, ఈస్ట్రోజన్ క్రీమ్స్ అంటారు. దట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ యువర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అలాగే సో దీస్ ఆర్ ద ప్రివెంటివ్ మెషర్స్: డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, passing urine at frequent intervals, then practicing good hygiene practice, and finally clothing. You should not wear మనం టైట్ క్లోత్స్ వేసుకోకూడదు. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకున్న దానివల్ల అవి మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అలాగే కాటన్ క్లోత్స్ వేసుకునే దానివల్ల వచ్చేసి ఆ ఫ్రీ బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. సో ఇట్ విల్ రెడ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వెన్ యువర్ క్లోత్స్ ఆర్ not that tight, undergarments are not that tight, and those are cotton based clothes. So this will help to reduce or prevent urinary tract infection. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కు ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు? ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ కేర్, ఈ కేర్ అంతా తీసుకున్న తర్వాత కూడా మనకు యాజ్ ఎ ఇఫ్ యూ గెట్ యూరినరీ ఇన్ఫెక్షన్, ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడా దెన్ వీల్ ఎవాల్యుయేట్, ఇన్వెస్టిగేట్ చేస్తాము. యూరిన్ టెస్ట్ కానీ చేస్తాం. ఈ టెస్ట్లో వచ్చేసి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాజిటివిటీ, ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ బేస్డ్ విల్ స్టార్ట్ ఆన్ యాంటీబయాటిక్స్ అనమాట. అట్లాగా ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ సివియర్ ఈజ్ యువర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ వాట్ కండిషన్స్, ఏ సిచ్యువేషన్లో మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి. సో based on that we'll start on antibiotics. We'll observe you for 1 week or so, then based on that we'll take the next call. ఇలాగా కొంచెం కండిషన్ సివియర్గా ఉండేటప్పుడు యూరిన్ రొటీన్, యూరిన్ కల్చర్ ద్వారా కాకుండా అవసరం వస్తే సిటీ స్కాన్ కానీ ఎండోస్కోపీ కానీ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ ఇన్ఫెక్షన్ టాపిక్ వల్ల తెలుసుకుంది ఏంటంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ దీనివల్ల తెలుసుకుంది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ టాపిక్లో మెయిన్గా వచ్చేసి ఏంటంటే హ్యాండ్ హైజీన్ ప్రాక్టీసెస్. ఓకే, యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, దెన్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ ఫర్ పోస్ట్ మెనోపాసల్ ఉమెన్. అట్లాగా బర్త్ కంట్రోల్ ఏమన్నా డయాఫ్రామ్ కానీ ఏమన్నా పెట్టుంటే వాటి వల్ల కూడా వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో కన్సల్ట్ యువర్ నియర్ బై డాక్టర్ రిగార్డింగ్ దీస్ ఇష్యూస్. And thank you for giving me this opportunity for Shivabi channel. చూశారు కదండి, ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కు లక్షణాలు ఎలా ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏమిటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భారతి.